జై శ్రీరామ్ మామ అందరికి. మనం ఇప్పటి వరకు కేదార్నాథ్ గురించి 3 వీడియోలు అయితే పెట్టాం. ఫస్ట్ది హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, సెకండ్ది ఢిల్లీ నుంచి హరిద్వార్కి, థర్డ్ది హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్కి. ఇప్పుడు ఇది 4th వ్లాగ్. మన సోన్ప్రయాగ్ నుంచి పైన దేవుని దగ్గరికి ట్రెక్కింగ్. మనం ఎన్ని కష్టాలు పడ్డాం, ఎంతసేపు పట్టింది, అసలు ఏం చేసినాం, ఎంత అసలు అది ఈజీ ఉందా, టఫ్ ఉందా, ఏం జరిగింది అనేది మొత్తం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం పెద్దగా ఉందని చెప్పి మీరు స్కిప్ చేయకూడదు, లాస్ట్ దాకా చూడరు, మస్తు మజా అవుతుంది. చలో స్టార్ట్ చేద్దాం. హర్ హర్ మహాదేవ్. One more peck, please. Tryna walk around, man, who the hell are you? Call me sir. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పార్ట్ 1, 2, 3 మీరు ఒకళ్ళు చూడలేదనుకో, పోయి చూసిరారి, కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తా, పోయి చూసిరారి. చూసి వచ్చిన తర్వాత 4th అయితే స్టార్ట్ చేసేది. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. చలో స్టార్ట్. పొద్దున 1:30కి అయితే మనం లేచి ఫ్రెష్ అయ్యి మనం పాయింట్ మీద పాయింట్ వేసినాం, లోపల టీ-షర్ట్ మీద కుర్తా వేసుకున్నాం. దాన్ని చలి పెడుతుంది కదా, ముందు జాగ్రత్త కొద్ది. తర్వాత పర్స్ వేసుకొని జేబులో పెట్టుకున్నాం, మస్తు రెడీ అయినాం. ఇంకా చలి పెడుతుందన్న భయంతో ఒక జర్కిన్ ఉండే మన దగ్గర, అది వేసుకున్నాం. వెచ్చగా ఉండే బ్రో, మస్తు ఉండే. తర్వాత మనం పట్టుకుపోయిన బకాబుకి షూలు వేసుకున్నాం, లోపల సాక్స్ వేసుకుని దాని పైన షూలు వేసుకొని గట్టిగా లేసిన అయితే 3 వేసుకున్నాం. గ్రిప్ మస్తు ఉండాలి. రూమ్ వెకేట్ చేసి అయితే బయటకు వచ్చినాం. ఇప్పుడే రూమ్ వెకేట్ చేసి బయటకు వచ్చినాం. మనం ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు సోన్ప్రయాగ్ నుంచి ఫస్ట్ గౌరీకొండకి పోవాలి. ఎట్లా పోవాలో చూడాలి. ఫస్ట్ వెహికల్ ఉంటే లేకపోతే నడుచుకుంటూ వెళ్ళాలన్నా చూడాలి. ఒకవేళ వెహికల్ ఉంటే వెహికల్లో పోదాం, లేదంటే నడుచుకుంటున్నాం అక్కడికి 6 kilometers. దాని తర్వాత ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది మనది. హర్ హర్ మహాదేవ్. ఇప్పుడే మన హోటల్ కింద వాటర్ బాటిల్ తీసుకున్నాం 2, 20, 20, 40 ఓన్లీ. పైకి పోయినా కొద్దీ ఆస్తులు అమ్మాల్సి వస్తుంది. సో నీళ్ళైతే ఫస్ట్ నింపుకొని ట్రెక్కింగ్ స్టార్ట్ చేయరు మీరు కూడా. Okay. ఇప్పుడే మనం స్టిక్ కొన్నాం, 40 రూపీస్. పొద్దునైతే 40 రూపీస్ అట, కొంచెం అయితే 50, 60కి అమ్ముతారట. సో స్టిక్ అయితే కొనుక్కున్నాం, మీరు కూడా కొనుక్కోండి. ఇవో నిన్న మనం తిన్న హోటల్ ఇదే. ఇక్కడ పాడి చికెన్ సెంటర్ అనేది ఏం చూసినా, సారీ చెఫ్ కిచెన్, పాడి చెఫ్ కిచెన్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. అక్కడ నిన్న మనం టిఫిన్ చేసినాం. అయితే ఆ హోటల్ ముందుగానే మనకి పాస్ చెక్ చేసేది సంథింగ్ ఏదో లైన్ ఉంటుందట, ఏదో ఆఫీస్ ఉంటుందట. అక్కడ మనం పాస్ చెక్ చేస్తా అనేసి చెప్పారు మాకు. సో అది చెక్ చేయించుకోవడానికి అక్కడికి పోతున్నాం. దాని తర్వాత మనం గౌరీకొండ పోతాం. అక్కడికి వెళ్ళి మన ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. హర్ హర్ మహాదేవ్. వీడికి వెళ్ళి సపరేట్, మనకి నడిచేటోళ్ళకి సపరేట్, వెహికల్ వచ్చేది సపరేట్ అన్నట్టు. వీడికి వెళ్ళి స్టార్ట్ అయినా మనం. లోపలికి సంథింగ్ ఏదో లైన్ కడతా అని చెప్పిన కదా, ఇది అదే లైన్. చూడొచ్చు మీరు, పెద్ద ఉన్నది. కింద వాటర్, ఇదంతా లైన్, పెద్ద లైన్. అందరు చెప్తారు కదా పెద్ద లైన్ ఉన్నది, అసలుకు పాస్ కార్డ్ చాలా పెద్ద లైన్ ఉంది అంటారు చూసిన, అది ఇదే లైను. మనం తొందర వచ్చేసినాం. 1:30కి స్టార్ట్ అయినాం, మంది లేకుండే. 1:30 నుంచి వెళ్ళి ఇప్పుడు ఒక 10 minutes అవుతుంది మనం ఇక్కడికి వచ్చేసినాం. ఒక బ్రిడ్జ్ ఉన్నది, వ్యూ మాత్రం మస్తు ఉన్నది. సో అక్కడ చెక్ చేస్తారు, అక్కడ మీకు అనిపిస్తుందా, అక్కడ చెక్ చేస్తారు. చెక్ చేసి డైరెక్ట్ అక్కడ నుంచి వెళ్ళి ఆ ట్రాలీ అది సంథింగ్ బొలేరో అది మాట్లాడుకొని గౌరీకొండకి వెళ్ళిపోవడం, మనిషికి 50. సో ఫైనల్గా లైన్ అయితే కంప్లీట్ చేసినాం. అక్కడ వెహికల్స్ ఉన్నాయి, లైన్ కట్టి వెహికల్ కోసం కూడా లైన్ ఉన్నట్టుంది. సో వెహికల్ తీసుకున్నాం. ఎక్కబోయే వెహికల్ 50 రూపీస్కి గౌరీకొండకి, 150 రూపీస్ మనం ముగ్గురు కలిపి. గౌరీకొండకి అయితే స్టార్ట్ అయినాం వెహికల్తోని. వెహికల్ ఎక్కి వెహికల్ లోపల వెళ్తున్నాం పైకి. 6 kilometers ఉంటుంది, నడవచ్చు. లైన్ ఎక్కువ ఉంటుంది, తర్వాత లైన్ లేదు కాబట్టి మనకు తొందర ఈజీ అయిపోయింది. మనం మబ్బులో స్టార్ట్ అయినాం 1:30. అయితే రోడ్డు చాలా సన్నంగా ఉంటుంది కదా, అందుకే ఒకవేళ అచ్చేటి ఉంటే మనం పోయే వాటిని ఆపి అచ్చేటి వాటిని పంపిస్తారు అన్నట్టు. కొంచెం సేపు ట్రాఫిక్లో ఇరుక్కున్నాం మనం గౌరీకొండ పోయే రూట్లో. మనమైతే బొలెరోకి వెళ్ళి కిందికి దిగేసినాం. కొంచెం ఒక 100 meters దూరం లోపల ఆపిండు, వెహికల్ ఆన్నే అవుతాయట. సో మనం స్టార్ట్ చేసినాం, ఇక్కడ పోదాం. గౌరీకొండ నుంచి వెళ్ళి అందరు ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసారు. ఇది దిగేటోళ్ళకి షార్ట్ కట్. ఇది మనం వచ్చినప్పుడు ఇట్లనే అర్థం కావచ్చు బహుశా. ఇప్పుడు ఒక లైన్ ఉన్నది, లైన్ మేము పాస్ చెకింగ్ అవచ్చు అనేసి అనుకున్నాం. కాకపోతే డోలీ కదా, డోలీ మాట్లాడుకోవడానికి వీళ్ళందరూ లైన్ కట్టారు. ఇంతమంది ఉన్నారు డోలీలో వేటలు. సో కష్టపెట్టద్దు ఎవరిని, కాలినడకలు వస్తా అనుకుంటేనే రారి. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. డోలియాలతో మాట్లాడుతారు ఇంతమంది. అందరూ ఫుల్ క్రౌడ్ ఉంది, రష్ ఉన్నది. కేదార్నాథ్ వచ్చిన వాళ్ళు అందరూ బంద్ చేయర్రి, రాకూర్రి అని చెప్పారు కదా. అదంతా మధ్యాహ్నం పూట భయ్యా. పొద్దున మీరు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యారు అనుకో, మీకు ట్రాఫిక్ కాదు, అసలు మంది ఎక్కువ కనిపించారు. మీకు ఒక గంట ఏమో ట్రాఫిక్ ఉంటుంది అంతే. అది కూడా వెహికల్లో కూర్చుండే. తర్వాత మంచి ఈజీగా ట్రెక్కింగ్ స్టార్ట్ చేయొచ్చు.
మేము రాత్రి 1కి లేచి 1:40 వరకు మేము బయటకు వచ్చినాం. బయటకు వచ్చి స్టార్ట్ చేసినాం అన్నట్టు. స్టార్ట్ చేసిన తర్వాత మాకు అక్కడ పాస్ కాడ కూడా ఏం ఎక్స్ట్రా ఏం లైన్స్ లేకుండే. సో మేము డైరెక్ట్ వెహికల్ ఎక్కినాం ఇక గౌరీకుంట్కి. మనిషికి 50 రూపాయలు తీసుకున్నాడు, మంచిగా దించిండు. కాకపోతే వెహికల్లో కొంచెం ట్రాఫిక్ ఉండేసరికి ఆపిండు, ఒక హాఫ్ అన్ అవర్ ఏమో ఆపిండు అంతే. సో మీరేం భయపడకూడదు, ట్రాఫిక్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని వచ్చేసేయారు కేదార్నాథ్. ఇక ఇడిదికు ఒక వే ఉంటుంది, ఇక్కడ గుర్రాల కోసం ఆగాలి. ఇడిదికు వే ఉంటుంది గోరేకొండ, మనం పోవాల్సింది ఇడిదికు. ఓకేనా? మీరు ఇట్లకి వచ్చినప్పుడు జంక్షన్ కాడ, ఇట్లకి వచ్చినాక జంక్షన్ కాడ మీరు స్ట్రేట్ పోవద్దు, ఇక్కడ గోరేకొండ ఉంటుంది. సో ఇడిదికి వచ్చేసేయాలి, పైకి పోవాలి. సో పైకి పోతే మనం కేదార్నాథ్ పోతాం. ఇక లైట్ ఉందని ఏం చెప్పారంటే ఇక మా వాళ్ళు డైరెక్ట్ ఫోటో షూట్ చేస్తారు, లైట్ ఉన్నదని. తర్వాత ఎక్కడ లైట్ ఉంటుంది కావచ్చు, ఎందుకంటే మబ్బులో కదా 4 అట్లా అవుతుంది. సో అదే అన్నాడు ముచ్చట. కృష్ణ కుమార్ మన కోసం చాక్లెట్లు తెచ్చిండు, బెంచ్ చాక్లెట్లు తింటున్నాం ఎనర్జీ కోసం. చాక్లెట్స్ ఇవన్నీ గుర్రాలు పోతున్నాయి, గుర్రాల షిట్ ఉన్నది మొత్తం, షిటీ స్మెల్స్. ఈ గుర్రం పైకి లేవా, నేను నడవా అంటుంది, ఎంజాయ్ అంటుంది. డైరెక్ట్ కొడుతుంది కొడుకు. మనుషుల్ని మోసుకోవడం ఎక్కువరా అంటే అని కొడుతుర్రు, ఇంకా లేవు అని. అంటే ఇప్పుడు మానవత్వం అనేది ఎక్కడ ఉండదు, పైసలు ముఖ్యం. ఇతరులను కష్టపెట్టాలి, మనం పైసలు సంపాదించాలి. అది జంతువులైనా మనుషులైనా బెంచ్ ఎవడైనా. ఇక చిన్న అట్లా క్లిప్పులు తీసుకున్నా, ఎందుకంటే మనం కూడా రీల్స్ పెట్టుకోవాలి కదా. ఇక మొత్తం బ్లాగ్ అయితే ఎట్లా వచ్చారు అని చెప్పి అట్లా చిన్న అట్లా క్లిప్ తీసుకున్నా, ఇక నడుచుకుంటా పైకి పోకుండా. ఒక్కటేసారి కూర్చున్నాం ఇప్పటివరకు, చూద్దాం ఎన్నిసార్లు కూర్చుంటాం. అయితే ముచ్చట ఏంటిదంటే మీరు నడిచేటప్పుడు ముందర చూసుకుని నడవద్దు, పైకి ఎంత ఉంది ఇంకెంత దూరం ఉందని చూసుకుని నడవద్దు. అట్లా చూసుకుని నడిచారు అనుకో డిల్ అవుతారు. కింద చూసుకుని నడవాలి, ఎందుకంటే పైకి చూసారు అనుకో మొత్తం ఇట్లా స్లోప్ ఉంటుంది, గివ్ అప్ ఇచ్చేస్తారు బ్రో. 100% చెప్తున్నాను. పైకి చూడకూరి నడిచేటప్పుడు కిందికి ఓన్లీ మీ కాళ్ళని చూసుకున్నాడు అంతే బస్. పైకి ఎట్లుంటుంది చెప్పండి, చూపిస్తాం. అట్లా పైకి పోవాలి. సో మీరు పైకి చూసుకుని నడిచారు అనుకో, ఓం నమః శివ గివ్ అప్ ఇచ్చేస్తారు. కిందకి చూసుకుని నడవాలి, ఇట్లా చూసుకొని ఇట్లనే నడుచుకుంటూ పోవాలి. అట్లా అది కొద్దిసేపు ఆగినాం, ఆగుకుంటూ ఎక్కుతున్నాం భయ్యా. ఏంటంటే ఇది మొత్తం స్లోప్ ఉన్నది, ప్లస్ ఎట్లా అంటే మనం ఇక బాగా కష్టపడ్డాం కదా ఢిల్లా. కొంచెం ఆగుకుంటూ ఎక్కుతున్నాం, బరువు బాగా వేసుకొని వచ్చినాం మనం అట్లా. సో చూద్దాం ఇంకెంత దూరం ఉంటుంది, ఎట్లుంటుంది అనేసి అప్డేట్ చేస్తూ ఉంటాం. కొద్దిసేపు అట్లా ఒరిగినాం భయ్యా బండ మీద. వ్యూ మాత్రం వేరే ఉన్నది, చూపిస్తుంది. చీకటి ఉన్నది కనిపించదు, లేట్ తీసుకోరు. కాకపోతే మస్తు ఉన్నది, కనిపిస్తుందా వేరే భయ్యా. పెట్టి కుట్టాలే భయ్యా ఇటువంటి చూడడానికి, మస్తు ఉన్నాయి. ఇప్పుడే పొద్దున అవుతుంది, ఇంకా చంద్రుడు పోలే, సూర్యుడు రాలే, అందుకే చీకటి ఉన్నది. ఫోన్ కూడా కెమెరా అంత లేదు, కానీ మస్తు ఉన్నది వ్యూ అయితే. ఇక్కడ వండుకున్నాం కోసం, ఇది మొత్తం చూపిస్తావు. ఇక్కడ చూడు, ఇది డెడ్ ఎండ్, కింద మొత్తం లోయనే బెంచ్. మంచి కొండలు భయ్యా. ఇంతకుముందు మనం రెస్ట్ తీసుకుని చూసినావు భయ్యా, పక్కకు స్టిక్ పెట్టినా కూడా తెగిపోయాడు బెంచ్. పోయిందా లేవేసాడు. వితౌట్ స్టిక్ మనం పోతున్నాం. ఇప్పుడు వ్యూ చూస్తారా, మస్తు ఉండే భయ్యా. మళ్ళా కోసేపు కూర్చున్నాం బ్రో. ఇది టఫే బ్రో, ఎందుకు చెప్పన్నా, మొత్తం ఇంక్లైన్ ఉన్నది, ప్లస్ మెట్లు పెద్ద మెట్లు ఉన్నాయి మొత్తం. ఇక్కడ ఇప్పుడైతే స్లోప్ అయ్యింది ఇప్పుడు, కాకపోతే ఇప్పటిదాకా నడిచి మాత్రం మెట్లు ఉండేది నడిచినాం. చీకటి ఉండే ఇంకా, ప్లస్ నేను బాగా స్ట్రెయిన్ అయిపోయాను కదా, కొంచెం ఎఫెక్ట్ చూపించింది. ప్లస్ నిన్నటిది కొంచెం ప్రాక్టీస్ కూడా అయిపోయింది, నడుచుడు ప్రాక్టీస్ అయింది, వెయిట్ మోసుడు ప్రాక్టీస్ అయింది. సో రెండు, ఒకటి పాజిటివ్ కొట్టింది, నెగిటివ్ కొట్టింది, రెండు దిక్కులో మాకు ఫేవర్ అయిపోయింది. మా వాడు కృష్ణకుమార్ ఇంకా రాలేదు, ఇద్దరం వచ్చి కూర్చున్నాం. ఇప్పుడు వాడు మెల్లగా నడుచుకుంటూ వస్తుండు అట్లా అన్నట్టు. చల్లగా పెడుతుంది ఇప్పుడు. ఇప్పటిదాకా కొంచెం రాత్రిపూట ఏం చలి పెట్టలే, కానీ కొంచెం గౌరీకుండ దాటిన తర్వాత మస్తు చల్లగా వస్తుంది. మ్యాక్సిమం అందరు ఏం చేస్తారు చెప్పండి, కొంచెం దూరం నడుతుర్రు, వాళ్ళతో అయితే లేదు. ఇగో ఇట్లా గుర్రాలు ఎక్కుతారు. ఇగో ముందట ఉన్నాయనే ఇప్పుడు గుర్రం ఎక్కినా ఇవరిదాకా నాతోనే నడిచిండమే.
కాకపోతే ఆమెతో ఆలయ గుర్రం ఎక్కేసింది. సో డోలీ వాళ్ళు కూడా బాగా మంది ఉన్నారు. ఇక పైన ఇట్లా హెలికాప్టర్లో కూడా పోవచ్చు మనం. డైరెక్ట్గా దించుతుంది మనని పైన దేవుని దగ్గర డైరెక్ట్. ఇగో ఇది బ్రో అసలైన డోలీ. నలుగురు మోసుకొని పోతారు ఒకరిని. మస్తు స్టాండర్డ్ ఉంటుంది, ఏమి ఇబ్బంది లేదు, కింద పడరు. వదన కూడా కొంతమంది కొంచెం కొంచెమే పడుతుంది అట్లా. ఇది అన్నట్టు ముచ్చట. మధ్యలో ఇట్లా చాక్లెట్ తినాలి. హై ఆల్టిట్యూడ్కి వచ్చినాం కదా, కొంచెం ఎనర్జీ ఉంటుంది. వాళ్ళు చాక్లెట్ తినుకుంటా పోవాలి. నీళ్ళు మాత్రం ఎక్కువ తాగద్దు. నీళ్ళు ఎక్కువ తాగినాక దమ్ము వస్తుంది, ఎక్కువ నడవలేరు మీరు. సో ఏం తినకూరు ఏం తాగకూరు అని చాక్లెట్ తినరు. హర హర మహాదేవ్. అది చూడు భయ్య పాపం కాళ్ళు వాటి నడవనికి ఎత్తలేవు పాపం బ్రో. ఇంతకుముందు ఒక ముసలమ్మ తాతయ్యని చూసిన బ్రో. వాళ్ళకి ఏజ్ ఒక 60 ఉంటుంది కావచ్చు. వాళ్ళు కూడా నడిచారు బ్రో. వాళ్ళు కనిపిస్తే ఊపిదా మన వెనక కనిపిస్తే చూసిరా ఇద్దరు. వాళ్ళు కూడా నడిచారు బ్రో. వేరే కదా, అప్రిషియేట్ చేయాలి. వీళ్ళు నడుతురు భయ్యా డైరెక్ట్ వేరే. అయ్యో ఎత్తులు ఎక్కువ ఉన్నారు, అది మీద ఎక్కిపోతురు. ముసలోళ్ళు వేరే నడుతురు, క్రేజీ. వాటర్ ఫాల్స్ అట్లా. కొడుతుండు భయ్యా వాడు, కొడుతుండు చిల్లరగాడు, వేస్ట్ ఫెలో. పైన ఒక కాడ ఆయినం. ఇగో మావాడు ఇప్పుడే చెరుపద్ద అయ్యిండు, 30 రూపాయలు. దోసకాయ తిందాం అనుకుంటున్నా, ఏమో మరి చూడాలి. ఇక మావాడు మ్యాగీ తింటాడట. తింటే కొంచెం శక్తి వస్తుంది కానీ తింటే ఎక్కలేం బ్రో. అదే అర్థమవుతుంది, తినన్నా దాన్ని చూస్తున్నా. సర్లే తిందాం. నవరత్నాలు క్యారీ చేసినాం కదా బ్రో. నవరత్నాలు మొత్తం అది డబ్బు ఊసిపోయింది, బెంచ్ అన్నిటికీ తాకింది. ఇగో మొత్తం తూడుతున్నదే, మొత్తం నవరత్నాలు లోపడింది. వాటర్ ప్రూఫ్ బ్యాగ్ కాబట్టి ఏం కాదు కానీ అట్లా అయిపోయింది నవరత్నాలు. చల్ల ఉన్నా తలకాయ నొప్పి పోతుంది అయితే ఇంకా తలకాయ నొప్పి పెట్టింది. సార్ చిన్నది 20 ఆట, పెద్దది 30 ఆట. ఆ ప్లేట్లు అంతా ఎటో ఉన్నాయని ఇగో మన ప్లేట్లు తెచ్చుకున్నాం. నువ్వు సూపర్ రా. ఉప్పు కారం వేసిమని చెప్పినాం, చూద్దాం. ఉప్పు కారం అని చెప్పిండు కానీ సంథింగ్ మసాలా ఉప్పు వేసిండు, కారం వేయలే. ఓకే 30 రూపాయలకి ఇచ్చిండు. ఇప్పుడే సూర్యుడు వచ్చిండు. సూర్యుడు వచ్చిన కాడ ఎట్లా హైలైట్ ఉందో. ఇప్పుడే సూర్యుడు వచ్చిండు. మావాడు చూడు నడుచుకుంటూ వస్తుండు. నేను వీడియో తీస్తున్నా అని చెప్పి నా దగ్గర చూసిండు. కూర్చుందాం అనుకోడు, కానీ వీడియో తీస్తున్నా అని చెప్పి కూర్చుంటే ఏమవుతుంది అని చెప్పి నడుచుకుంటూ అట్లనే పోతుండు. కానీ మనం ఏమన్నా తక్కువ తిన్నామా, ఆడ కూర్చున్నది కూడా వీడియో అవుతాం, అట్లుంటది. నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఎవరు రే ఎవరు. మనోడు ఆల్మండ్ చాక్లెట్ ఇచ్చాడు, తిందాం. 12 కిలోమీటర్స్ భయ్యా. గుర్రం పడ్డది కింద పాపం, గుర్రం పడ్డది. దాన్ని కొట్టి లేపుతుండ్రు చిల్లర కాదు. ఇక ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి మధ్యలో. వాటర్ ఫాల్స్ మస్తు ఉన్నాయి భయ్యా. ఇవైతే ఇక నడిచేటోళ్ళ కంటే గుర్రాల మీద వచ్చేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నీ అమ్మ సగం దూరం నడుతురు, ఇక గుర్రం ఎక్కుతారు. వీళ్ళు ఐడి కార్డులు వేసుకునే వాళ్ళు ఉన్నారు బ్యాచ్. ఫైనల్లీ మనల్ని సూర్యుడు తాకిండు, మనం వెలుగులోకి వచ్చినాం. ఇప్పటిదాకా మనం చీకట్లు ఉండే, ఇప్పుడు వెలుతురులోకి వచ్చినాం బ్రో. మస్తు టఫ్ ఉన్నది, అనుకున్నంత ఈజీ కాదు భయ్యా, జాగ్రత్త. 11 కిలోమీటర్స్ బ్రో. అనుకున్నంత ఈజీ కాదు భయ్యా, అస్సలకే కాదు. నేను తిరుపతి ఎక్కిన, అరుణాచలం నడిచిన, రోజు రన్నింగ్ పోతా.
అవి ఏం పనికిరావు. అంటే నువ్వు నార్మల్గా సింగిల్ ఒక్క సోలో వస్తే నడవచ్చు. నువ్వు ఒకవేళ లగేజ్ వేసుకొని వచ్చినావు అనుకో స్టోరీ క్లోజ్. ఇది స్ట్రేట్ వే కాదు, స్ట్రేట్ స్లోప్ కూడా కాదు. ఎక్కుకుంటూ పోవాలి. బండల మధ్య నడుచుకుంటూ పోవాలి. నో బ్రో. చాయ్ తాగడానికి ఆయన చాయ్ తాగుతా. మొన్నటి బిస్కెట్లు ఉన్నాయి చూసినావా, ఆ బిస్కెట్లు ఉన్నాయి కదా, చాయ్ తాగి కొంచెం ఎనర్జీ తెచ్చుకొని అలా 50 మీటర్లకు ఒకసారి ఆగాలి బ్రో, లేకపోతే బండి కదులుతలేదు. అది చాయ్ తీసుకుందాం. నీళ్ళే, చాయ్ కాదు చాయ్ కాదు, ఇది నీళ్ళే. ఓకే, నీళ్ళు తాగిన ఫీలింగ్ వస్తుంది. A few moments later. అయితే లేదు భయ్యా. పరమేశ్వర శక్తిని తండ్రి, అయితే లేదు. బాగా టఫ్ బ్రో. దేవుడు నిజంగానే అనిపిస్తాడు. పైకి పోయి చూసుడు కాదు, దేవుడు దారిలోనే అనిపిస్తాడు. లగేజ్ అయితే అసలు తెచ్చుకోకూరే. బెస్ట్ అడ్వైజ్ ఇది. ఏది ఉన్నా ఒక్కటే ఒక షర్టు, ఒక పాయింట్, అది కూడా బ్యాగ్ కాదు, చిన్న కవర్లో పట్టుకొచ్చుకోర్రి. అంతకు మించి ఎక్కువ ఏం తెచ్చుకోవద్దు. మీరు తెచ్చుకుంటే ఒక వాటర్ బాటిల్ తెచ్చుకోరు అంతే. మీరు ఎంత లగేజ్ ఎక్కువ తెచ్చుకుంటారో అంత బాధపడతారు. ఈ అమ్మ ఎన్ని కేజీలు పట్టుకొచ్చినేమో, 3 జతల షర్ట్లు, 3 జతల పాయింట్లు, హుడీ, రెయిన్ కోటు, వాటర్ బాటిల్, ఇంకా గ్లౌజులు, ఈ పైన టోపీ లెక్క, ఎక్స్టెన్షన్ బాక్సు, అది ఇది తినడానికి, అది ఇది. ఓ పెద్ద కిరాణా షాపే పట్టుకొచ్చిన పంచో. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడు అనిపిస్తుంది ఎందుకు పట్టుకొచ్చిండ్రా అని. మీరు మాత్రం మిస్టేక్ చేయకూర్రి. చూద్దాం కొసేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అయితే లేదు భయ్ అమ్మతాడు. నేను ఫటాఫట్ ఎక్కుదాం అనుకున్నా. నేను తిరుపతి పోయినప్పుడు ఎంత ఎక్కినా అంటే అసలు నాకు అసలు నొప్పి అనేది తెలియదు. మోకాల పర్వతం మొత్తం ఎక్కినా, నేను ఆగకుండా ఎక్కినా. నేను అరుణాచలం కూడా అసలు ఎక్కువ ఆగలే. అరుణాచలం కూడా 14 కిలోమీటర్స్ నార్మల్ నడుచుకుంటాను. అయితే వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటిదంటే, తిరుపతిలో మెట్లు ఉంటాయి, ఓకే నేను ఒప్పుకుంటా. మెట్లు చిన్న మెట్లు ఉంటాయి, పెద్ద మెట్లు ఉంటాయి. మన కాళ్ళు ఎత్తే మోకాలు బాగా పైకి లేపాల్సిన అవసరం లేదు, కొంచెం అయితే సరిపోతుంది. అరుణాచలం అంటే అది రోడ్డే, ఖాళీ రోడ్డే, స్లోప్ కూడా కాదు, ఖాళీ రోడ్డే, అది ఈజీ. ఇది మాత్రం భయ్యా పంచోదు. అసలు రాళ్ళ మధ్యలోకి వెళ్ళి గుట్టలు ఎక్కినట్టు ఎక్కాలి. ఒక్కొక్క మెట్టు కింద హైట్ ఉంటుంది. ఇట్లా కిందికి స్లోప్ కనిపించడం అసలు మనం చూడం, మొత్తం పైకే. వాళ్ళు ఇంకా గుర్రాలు సైడ్కి వెళ్ళొస్తాయి, డిస్టర్బ్ అవుతాయి. మూలకు సైడ్కి జరగాలి, కింద పడతామని భయం అవుతుంది. అమ్మా డేంజర్ భయ్యా. మజా తీసుకున్న బ్రో. ఇది ఉందా, ఇది మన ఇంటికాడ 20 రూపాయలు, ఇక్కడ 50 రూపాయలు. తాగుదాం. అక్కడికి పోవాలి బ్రో మనం ఇప్పుడు, అక్కడికి పోవాలి. మాదేవా, నీ దగ్గరికి వచ్చుడు చాలా ఈజీ కాదు మాదేవా, చాలా అంటే చాలా కష్టం. అయితే లేదు మాదేవా, కొంచెం శక్తి ఇవ్వా, నేను చూడాలని ఉంది. అందరు గుర్రాలు ఎక్కుతారు, నాకు కూడా ఎక్క బుద్ధి అవుతుంది, కానీ వాటిని హింసించే బుద్ధి అవుతలేదు. కొంచెం శక్తి కావాలి మాదేవా, నేను చూడాలి. హర్ హర్ మహాదేవ్. అయితే పొంగ మీకు 2 దారులు వస్తాయి. ఒకటేమో ఇట్లా, ఒకటేమో పైన బ్రిడ్జ్ పైకి వెళ్ళి, ఒకటేమో బ్రిడ్జ్ కిందికి వెళ్ళి. ఈ బ్రిడ్జ్ పైకి వెళ్ళిపోయేది మనుషుల కోసం, బ్రిడ్జ్ కిందికి వెళ్ళిపోయేది గుర్రాల కోసం. కాకపోతే గుర్రాలని కూడా కొంతమంది అవలాలు పైకి వెళ్ళి పట్టుకొస్తారు, ఇబ్బంది పెడతారు. 2 వేరే రూట్లు పెట్టినప్పుడు మంచిగా పోవచ్చుగా. వినరు వీళ్ళు, మనుషులు నడిచే దగ్గరికే గుర్రాన్ని పట్టుకొస్తారు వీళ్ళు. చూడు అట్లుంటుంది. షూలో పడ్డ కాళ్ళు తిమ్మిరెక్కినాయి భయ్యా. అమ్మో ఈజీ కాదు, చెక్కేస్తారు. అమ్మో బాగా కష్టం. పోదాం, ఇంకొక 10 కిలోమీటర్లేమో ఉంది, మెల్లమెల్ల ఆవుకుంటా పోదాం. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది భయ్య, అటు వాటర్ ఇటు వాటర్, మధ్యలో వాటర్, అడదిక్కు బ్రిడ్జ్ ఇటుదిక్కు బ్రిడ్జ్ వేరే ఉంది. చూపిస్తా చూడు, కనిపిస్తుందా? ఇది ఒక బ్రిడ్జ్,
అడిదికో బ్రిడ్జ్, 2 బ్రిడ్జ్ల మధ్య వాటర్ మస్తుంది కదా. బ్యాక్ కెమెరా చూపిస్తా, ఇంకా మస్తు ఉంటుంది చూడు. ఇదొక బ్రిడ్జ్, మళ్ళీ వాటరు, ఇదొక బ్రిడ్జ్, వాటరు మస్తు ఉంది భయ్య. అందరు ఫోటోలు దిగుతారు, మనల్ని దింపేటోళ్ళు లేడు. అడగాలి మనల్ని దింపుతావు అని. ఇంతకుముందు మనం గుర్రాలకు సపరేట్, మనుషులు నడచడానికి సపరేట్ అని చెప్పిన వాళ్ళిద్దరు ఇక్కడ కలుపుకుంటారు. ఇలా మనుషులు నడిచేది, వాటేమో గుర్రాలు. 2 మనుషులు నడుచుకుంటూ వస్తారు రైట్. అట్లకెళ్ళి గుర్రాలే వస్తాయి, ఆ రూట్లకెళ్ళి గుర్రాలే వస్తాయి. ఆ 2 కలిసి పైకి వెళ్ళిపోతారు ఇట్లా. బెంచోది ఇప్పుడు అంత ఎక్కాలి భయ్యా, అర్థమవుతుందా? ఇదంతా ఎక్కి అక్కడికి పోవాలి మనం. ఓ నీ అమ్మ, పోయినాకో దత్తనే ఉన్నది, బాగా కష్టం భయ్యా, శక్తి కావాలి ఇంకొంచెం. కేదార్నాథ్కి హెలికాప్టర్లు ఎవడన్నా పోతారా, నడుచుకుంటా పోయేటానికి ఒక రేంజ్ ఉంటుంది. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. మధ్యలో అయినా బ్రో కొంచెం ఏదైనా తిందామని, మ్యాగీ ఉందట, మ్యాగీ తిందామని ఆయన ఫుల్ నిద్ర వస్తుంది బ్రో. ఇక్కడ కూర్చొని మ్యాగీ అయ్యేపు ఏదైనా వేద్దామన్నా కూడా నాకు నిద్ర వస్తుంది, కన్ను మూసుకుపోతున్నాయి. అమ్మ నిద్ర లేదు, ఇంకా ఫుల్ దూరం పోవాలి బ్రో, దుఃఖం వస్తుంది. దేవుని చూస్తాను, సంతోషం అయితే మస్తున్నది కానీ బాగా కష్టం బ్రో. కానీ ఇది ట్రెక్ పోదాం ఎట్లయితే అట్లా. మ్యాగీ వచ్చింది, ఓకే. కడపలో ఏదో ఒకటి వేయాలి బ్రో, ఆకలి అవుతుంది, నిద్ర వస్తుంది. సో వేడి తిన్నాను, నిద్ర పోతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది ట్రెక్. బాయ్ బాయ్. మ్యాగీ తినేసి మళ్ళీ మనం అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేసినాం. చలో ఈసారి ఆగేది లేదు, కొట్టుడే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి. మనకి 2 మార్గాలు ఉంటాయి. ఇదేమో నార్మల్ అందరు పోయేది, అది కాకుండా ఇక్కడ పైన గుట్ట ఎక్కుతూ చూసారా, ఇది షార్ట్ కట్. ఇది నార్మల్గా పోయేది. తక్కువలా అంటే తొందరగా పోవాలనుకుంటే షార్ట్ కట్ వాడుకోవచ్చు. సో నేనేం ప్రిఫర్ చేస్తాను షార్ట్ కట్ అనేది, రిస్క్ ఎప్పుడు కానీ నార్మల్ వేలోనే పోండి. మనం అంతా నడుచుకుంటూ వచ్చినాం బ్రో, అదంతా నడుచుకుంటూ వచ్చినాం మనం. అయినా కూడా ఇంకా 10 కిలోమీటర్ పోవాలి. అమ్మ అతడు ఏం ట్రెక్ రా, ఇదంతా గుర్రం షిట్, ఆ షిట్లోకి వెళ్ళి నడవాలి మనం. ఈటప్పు కూడా అంటారు చూసినావా బ్రో, ఇగో వీడే చూసిర్రా, ఒక్కసారి గాడపు గట్టిగా తడిది కొడతాడు, ఓం నమ శివాయ అవుతుంది. కొంచెం దూరం వచ్చినాక మళ్ళీ 2 దారులు కనిపిస్తాయి, ఒకటి షార్ట్ కట్, ఒకటి ఫుల్. ఇది ఫుల్, ఇది షార్ట్ కట్. మళ్ళీ బ్యాక్ కెమెరాతో చూపిస్తావు, ఇది కరెక్ట్ రూట్. ఇది అంత ఎక్కువ కడుగుతాం, ఇది షార్ట్ కట్, డైరెక్ట్ ఇట్లా పోవచ్చు. 4 కరబూజ ముక్కలు, 4 సేపు ముక్కలు ఇచ్చిన 100 రూపాయలు భయ్యా. అది నీ అవ్వ చల్. ట్రెక్ ఎక్కినప్పటి నుంచి ఫస్ట్ టైం బ్రో స్లోప్ కిందికి ఉండి చూస్తున్నాం. ఫస్ట్ టైం బ్రో, అక్కడికి పోవాలి బ్రో మనం, అక్కడికి పోవాలి. అక్కడ పోతే అయిపోతుంది. ఫోటో షూట్ చేస్తారు భయ్యా, స్నోలో. అక్కడ దాకా పోవాలి భయ్యా, కొంచెం ఓడిచట్లేదు అలా. అయితే రావణని ఒక తలకాయ దగ్గర ఇంకో తలకాయ వస్తుంది. అట్లా మేము ఎట్లా 6 కిలోమీటర్లు నడిచినప్పుడు నెక్స్ట్ ఏమన్నా అడిగితే ఎంత దూరం ఉందంటే 6 కిలోమీటర్స్ అంటాడు. మళ్ళీ 1 కిలోమీటర్ నడిచిన తర్వాత ఏమన్నా అడిగితే మళ్ళీ 6 అంటాడు. ఈ 6 ఉడతలేదు, పీక్తలేదు. అమ్మ తిరుగుతూనే ఉన్నాం పొద్దుడికి వెళ్ళి. ఇంకెంత పైకి పోవాలరా నిజన్నా మాదేవా. అవుటేనా బ్రో, డెడ్ బ్రో. కట్ నెంబర్ 3 బ్రో, అందరు ఇట్లకెళ్ళి పోతారు. ఇది షార్ట్ కట్ నెంబర్ 3. సో ఇది నార్మల్ వే, ఇది షార్ట్ కట్. ఇది కావాలంటే ఫస్ట్ ఇట్లకెళ్ళి రావాలి. ఓ పైలట్ దించు. ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చేసినాం. ఇంకో 2 కిలోమీటర్లు ఏమో ఉంది. ఆలు భుజా కొనుక్కున్నాం, తింటున్నాం. 10 రూపాయలు. ఇది మన ఇంటికాడ 5 రూపాయలు, ఇక్కడ 10 రూపాయలు. చినుకులు పడ్డాయి, రిస్క్ ఎందుకని రెయిన్ కవర్ వేసేసినాం. వాళ్ళ వాన ఒకటిసారి సడన్గా పడ్డది అనుకో, ఎందుకు వచ్చిన పంచాయతీ అట్లా.
నార్మల్గా ఇది ఒరిజినల్ది ఆయన షార్ట్ కట్ అనేది మీకు అనిపిస్తుంది ఇక్కడ గుడిసెలు కనిపిస్తుందా ఆ గుడిసెల కాడ లైన్ ఆ లైన్ చూసిన అడవిలోకి వెళ్ళి లైన్ అడవికి వచ్చుకుంటా ఇక వాళ్ళకెళ్ళి వచ్చిన బ్రో ఇంకా పైకి పోలే ఇడికి పోతే పైకి పోయినట్టు ఇది దిగేటప్పుడు ఈజీ కానీ వచ్చేటప్పుడు ఇది బాగా టఫ్ వచ్చేటప్పుడు మీరు ఇట్లకెళ్ళి రారు దిగేటప్పుడు ఇట్లకెళ్ళి ఊరి ఏమంటున్నా షార్ట్ కట్ చూసి రా అక్కడ కొన్ని నుంచి మొదలెడితే ఇంత దూరం ఎంత పెద్దగా ఉందో అడికి ఒరిజినల్ రూట్ ఉంది ఇది షార్ట్ కట్ ఉంది కదా అయితే ఇప్పటివరకు నేను షార్ట్ కట్ ఎక్కలేదు ఒకసారి ఎక్కుదాం షార్ట్ కట్లకి వెళ్ళి పోదాం ఎట్లుంటో చూద్దాం అనేసి ఇది ఎక్కినప్పుడు ఇది చూస్ చేసుకున్నా ఇలా లోపలికి పోతే మొత్తం ఇట్లా పైకి స్లోప్ ఉన్నది మొత్తం అడవిలు నీళ్లు బండలు గుట్టలు ఇవే ఉన్నాయి ఎక్కుదామంటే కూడా శక్తి వస్తలేదు అంతగానో డేంజర్ ఉన్నది భయ్య నేనైతే అస్సలకే అద్దంట ఎక్కేటప్పుడు మాత్రం ఇది అస్సలకి ప్రిఫర్ చేయకూడదు షార్ట్ కట్ దిగేటప్పుడు ఈజీ ఉంటుంది ఎందుకంటే దిగేటప్పుడు ఇట్లా స్లోప్ కిందకుంటుంది కాబట్టి దిగేటప్పుడు ఈజీ ఉంటుంది ఎక్కేటప్పుడు మాత్రం ఈ షార్ట్ కట్ని అస్సలకే మీరు చూస్ చేసుకోకూరి మీ మంచి కోసం చెప్తున్నా మీరు నా మంచి రూట్లోనే వెళ్ళిపోరు సరేనా ఇవన్నీ గుర్రాలాగే ప్లేస్ అన్ని గుర్రాలు అవుతాయి ఈ గుర్రాలే అంత అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ క్యాంపులు దొరుకుతాయి మనకు వచ్చి అడుగుతారు క్యాంపులు కావన్నా సో ఇక్కడనే ఉంటాయి క్యాంపులు ఈ గుడికి 1.5 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి మా వాళ్ళు కూడా ఈయన బుక్ చేసినట్ట చలో చూద్దాం ఏడ బుక్ చేసిండు రాకురి భయ్య ఏమిటండి మీరు మాట్లాడేది ఏరోప్లేన్ ఇట్లా హెలికాప్టర్ బుక్ చేసుకుంటారు కాలినడకన వస్తే ఓం నమః శివాయ సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే కేదార్నాథ్కి హెలికాప్టర్లు ఎవడన్నా పోతారా నడుచుకుంటా పోయేటానికి ఒక రేంజ్ ఉంటుంది మనం టెంట్ తీసుకున్నాం పండుకున్నాం కోసం 8 దాకా దర్శనం చేసుకుందాం అనుకున్నాను అది కాలేదు ఎందుకంటే మనం వచ్చేసరికి 5:30 అది అయింది సో టెంట్ తీసుకొని కొంచెం పండుకున్నాం 8:30 దాకా ఇప్పుడే మా వాళ్ళు తినడానికి బయటికి వెళ్ళి నాకు జ్వరం వచ్చింది ఫుల్ బయటికి పోలే మ్యాగీ తెచ్చిర్రు మ్యాగీ తిని మళ్ళీ వండుకున్నాడు ఎవరు అవుట్ అయిపోయినా కంప్లీట్ రేపు పొద్దున దర్శనానికి లేవాలి కానీ కంపల్సరీ